తిరుమలలో ఆంక్షలు విధించారు. నిరసనలు, ర్యాలీలు, సభలకు ముందస్తు అనుమతి తప్పనిసరి చెప్పుకొచ్చారు ఎస్పీ. తిరుపతి జిల్లాలో పోలీస్ యాక్ట్ 30 విధించడం జరిగింది. నెల రోజుల పాటు అమలులో ఉండబోతోంది పోలీస్ యాక్ట్ 30. ఇప్పటికీ లడ్డు వివాదంపై కొనసాగుతోంది పొలిటికల్ హీట్. కూటమి ఆరోపణలకు కౌంటర్గా జగన్ తిరుమల టూర్ నిర్ణయించుకున్నారు. ముందు జాగ్రత్తగా ఆంక్షలను అమల్లోకి తెచ్చింది ప్రభుత్వం. రేపు సాయంత్రం తిరుమలకు చేరుకోబోతున్నారు జగన్. ఎల్లుండి శ్రీవారిని దర్శించుకునేలా ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు ఆయన. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, మరీ ముఖ్యంగా ఎటువంటి నిరసనలు కావచ్చు, లేకపోతే ఆందోళన కావచ్చు చేపట్టకుండా ఇప్పటికక్కడ ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తిరుపతి, తిరుమలలో హై టెన్షన్ నెలకొంది. మాజీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో తిరుమలలో ఆంక్షలు విధించారు. నిరసనలు, ర్యాలీలు, సభలకు ముందస్తు అనుమతి తప్పనిసరి చేస్తుంది ప్రభుత్వం. తిరుపతి జిల్లాలో పోలీస్ యాక్ట్ 30 విధించడం జరిగింది. నెల రోజుల పాటు అమల్లో ఉండబోతోంది పోలీస్ యాక్ట్ 30. ఇప్పటికే లడ్డు వివాదంపై కొనసాగుతోంది పొలిటికల్ హీట్. కూటమి ఆరోపణలకు కౌంటర్గా జగన్ తిరుమల టూర్ ప్లాన్ చేశారు. ముందు జాగ్రత్తగా ఆంక్షలను అమలులోకి తెచ్చింది ప్రభుత్వం. రేపు సాయంత్రం తిరుమలకు చేరుకోబోతున్నారు జగన్. ఎల్లుండి శ్రీవారిని దర్శించుకునేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్కెడ్యూల్ ఏంటి, అలాగే ప్రభుత్వం కావచ్చు, లేకపోతే అక్కడ పోలీసు వ్యవస్థ కావచ్చు, ఎటువంటి ఆంక్షలను విధించింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి లోకేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లోకేష్, జగన్ స్కెడ్యూల్ ఏ విధంగా ఉంది, దాంతోపాటు అక్కడ భద్రతకు సంబంధించి కావచ్చు, లేకపోతే పోలీసులకు సంబంధించి ఎటువంటి ఆంక్షలు విధించడం జరిగింది? ఎస్హెచ్ని ఏదైతే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల శ్రీవారి లడ్డూలో నెయ్యి కల్తీ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే రాజకీయంగా కూడా అది చాలా పొలిటికల్ హీట్ గా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇటు కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఆరోపణల పైన సమాధానంగా కూడా రేపు సాయంత్రము మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయన రేపు తిరుపతి ఉన్నారు. రేపు తిరుమలకి నేరుగా చేరుకున్న తర్వాత మరునాడు స్వామివారి దర్శనము చేసుకుని తన హయాంలో ఎటువంటి తప్పు జరగలేదు, ఇటువంటి కల్తీ వ్యవహారం ఏమీ జరగలేదు, అంతా ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఇది అబద్ధపు ఆరోపణలు అని చెప్పేటువంటి ప్రయత్నాన్ని జగన్ చేయడమే కాకుండా తమ పార్టీకి సంబంధించినటువంటి నేతలను కూడా అందరూ వాళ్ళ నియర్ బై ఉన్నటువంటి టెంపుల్స్ లో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి కూడా సూచించినటువంటి నేపథ్యంలోనే తిరుపతిలో జగన్ పర్యటన అడ్డుకునేందుకు చూస్తున్నటువంటి ఇటు బీజేపీ నాయకులు కావచ్చు, లేదా ప్రజా సంఘాలు కావచ్చు, మరి ముఖ్యంగా పీఠాధిపతులు కావచ్చు, మరి కొంతమంది స్వామీజీలు కావచ్చు, ఈ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వము ఇవాళ చాలా సీరియస్ గా తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా పోలీస్ యంత్రాంగం 30 పోలీస్ యాక్ట్ ని అమలు చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ సుబ్బరాయుడు. దీని ప్రకారం నిన్నటి నుంచే కూడా ఈ యాక్ట్ ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు, దాదాపు రేపు నెల 24వ తారీఖు వరకు కూడా ఈ 30 పోలీస్ యాక్ట్ నెల రోజుల పాటు అమల్లో ఉంటుందని చెప్పి కూడా ఆయన ఓ ప్రకటనలో చెప్తూనే ర్యాలీలు కావచ్చు, సమావేశాలు కావచ్చు, నిరసనలు కావచ్చు, ఆందోళన కావచ్చు, ఎవరు చేపట్టకూడదు అనేటువంటి ఒక సీరియస్ యాక్షన్ అయితే మాత్రం ఆయన వార్నింగ్ కూడా ఇవ్వడంతో పాటు ఎలాంటి ర్యాలీలు కానీ సమావేశాలు కానీ నిర్వహించాలంటే ఖచ్చితంగా ముందుగా పోలీసుల యొక్క అనుమతి తీసుకోవాలని చెప్పడం. సో ఇవాళ ఉన్న పలంగా ఎటువంటి పరిస్థితి తిరుపతి చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలోనే ఇప్పుడు పొలిటికల్ హీట్ గా ఇటు బీజేపీ ఉదయం నుంచి కూడా డెక్లరేషన్ ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వస్తే ఖచ్చితంగా అలిపిరి వద్ద డెక్లరేషన్ ఇచ్చి తిరుమల చేరుకుంటే తప్ప జగన్మోహన్ రెడ్డిని కదిలించే పరిస్థితి కూడా మేము ఇవ్వబోము, ఖచ్చితంగా నిలువరిస్తామనేటువంటి ఒక వార్నింగ్ నేపథ్యంలోనే ఇక్కడ శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుందని చెప్పి కూడా పోలీస్ యంత్రాంగం ఆ దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు తిరుపతి జిల్లా ఎస్పీ ఈ 30 పోలీస్ యాక్ట్ నెల రోజుల పాటు తిరుపతి జిల్లాలో అమల్లోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక రేపు సాయంత్రం పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇక్కడ చేరుకున్న తర్వాత యాక్ట్ ని పక్కన పెట్టి బీజేపీ నేతలు కావచ్చు, లేదా ఇతర ప్రజా సంఘాలు అదేవిధంగా పోలీస్ యాక్ట్ ను ఉల్లంఘిస్తాయా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. కానీ పోలీస్ యాక్ట్ 30 అంటే ఏంటి, ఎటువంటి ఆంక్షలు అక్కడ అమలులో ఉండడం జరుగుతుంది? ఎస్, ఇట్స్ నథింగ్ బట్ కర్ఫ్యూ అని కూడా మనం చెప్పొచ్చు. ఎక్కడా కూడా నలుగురికి మించి సమావేశం అవ్వడం కానీ, గ్రూపులు కట్టడం కానీ, లేదా ర్యాలీ నిర్వహించడం కావచ్చు, ఆందోళన చేపట్టడం కావచ్చు, నిరసనలు చేపట్టడం కావచ్చు, ఇలాంటివి ఏమీ చేయకూడదు అనేది 30 యాక్ట్ యొక్క ప్రధాన సారాంశం. సో ఈ మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన నేపథ్యంలోనే ఇప్పటికే బీజేపీ కావచ్చు, ప్రజా సంఘాలు, అదేవిధంగా హిందూ సంఘాలు ఇస్తున్నటువంటి వార్నింగ్ నేపథ్యంలోనే ఈ డిక్లరేషన్ కూడా ఉదయం నుంచి కూడా చాలా రచ్చరచ్చగా కొనసాగుతుంది. ఈ రాజకీయంగా దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి.
ఇక రేపు ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామని చెప్పి డైరెక్ట్ గానే హెచ్చరికలు ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఇది శాంతి భద్రతకు విఘాతం కనిపించేటువంటి మ్యాటర్ కనుక ఈ యాక్ట్ ని అమలు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఈ యాక్ట్ ని ఆ సంఘాలు కావచ్చు లేదా ఇతరత్ర సంబంధించినటువంటి నేతలు కావచ్చు ఉల్లంఘిస్తారా, జగన్ నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తారా, లేదా ఒకవేళ నిలువరిస్తే పోలీసులు వారిపైన ఎటువంటి చర్యలు చేపడతారు, ఎటువంటి కేసులపైన నమోదు చేస్తారు అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అంశం. లోకేష్, ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా జగన్ డిక్లరేషన్ కి సంబంధించి అంటే కొండ మీదకి కనుక ఎవరైనా అన్యమతస్తులు వెళ్ళాలంటే కనుక డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని ఒక డిస్కషన్ జరుగుతున్న వేళ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఆయన డిక్లరేషన్ ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఇచ్చారా, లేకపోతే ఇస్తున్నారా? దీనికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది? 2009 సంవత్సరంలో ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పటి నుంచి కూడా కావచ్చు, అతను పార్టీ పెట్టి ఒక పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా తిరుమలకు చేరుకున్న సమయంలో కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్ష హోదాలో కావచ్చు, సీఎం హోదాలో కావచ్చు, అనేక మార్లు తిరుమలకి ఇచ్చేసినటువంటి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి హోదాలో వచ్చినప్పుడు కావచ్చు, అంతకు మునుపు కావచ్చు, ఎప్పుడు కూడా డిక్లరేషన్ పైన ఆయన సంతకం పెట్టనటువంటి పరిస్థితి అయితే ఉంది. పలుమార్లు టీటీడీ సంబంధించినటువంటి అధికారులు ఆ రిజిస్ట్రేషన్ లో సంతకం చేయాలని కోరినప్పటికీ కూడా తనకు విశ్వాసం ఉంది రావడం జరిగిందని చెప్పి ఒక సింపుల్ ఆన్సర్ చెప్పి అక్కడ ఉండేటువంటి డిక్లరేషన్ పైన సంతకం చేయనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈసారి ఈ లడ్డు వివాదం తెరపైకి వచ్చినటువంటి నేపథ్యంలోనే దానికి కావాలనే హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా కూడా గత ప్రభుత్వం వ్యవహరించింది, జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారనేటువంటి ఒక ఆరోపణను ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చి హిందువులకు సారీ చెప్పిన తర్వాత మాత్రమే అనుమతిస్తాం తిరుమలకి అని చెప్పి హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితుల్లో శాంతి భద్రతల విఘాతం కలగకుండా ఇటువంటి యాక్ట్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కూడా చెప్పచ్చు. ఇప్పటికే పెద్ద ఎత్తున హిందూ సంఘాలు కావచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీ కూడా, మరి ముఖ్యంగా ఎన్డీఏ కూటమికి సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇటువంటి ఇబ్బందికర వాతావరణానికి పాల్పడ్డాడు అంటూ ఒక భయానకమైన స్థాయిలో ఇక్కడ వాతావరణం చోటు చేసుకున్న సందర్భం చూసాం. ఆరోపణలకు సంబంధించి కూడా వాతావరణాన్ని చూసాం. సో ఇటువంటి నేపథ్యంలో రేపు ఆయన తిరుమలకు చేరుకుంటున్నారు కాబట్టి ఇటు హిందూ సంఘాలు కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, లేకపోతే ఎన్డీఏ కూటమికి సంబంధించి ఇక్కడ నిరసన వ్యక్తం చేసే కార్యక్రమాలు ఏమైనా ఏర్పాటు చేయడం జరుగుతుందా, లేకపోతే అక్కడ సిచ్యువేషన్ అంటే వీళ్ళకి సంబంధించి లోకేష్? ఖచ్చితంగా ఉదయం నుంచి కూడా అదే రాజకీయంగా దుమారం రేపుతుంది. డిక్లరేషన్ పైన అయితే మాత్రం చాలా హోరాహోరీగా ఆందోళన నిరసనను ఉదయం నుంచి తిరుపతి నగరంలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఉదయం బీజేపీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు టీటీడీ అధికారులను కలిసి వాళ్ళు ఒక ఫిర్యాదును కూడా ఇవ్వడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి ఇవాళ రేపు తిరుపతి వస్తున్నటువంటి నేపథ్యంలోనే హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా స్వామివారి ప్రసాదంలో కలిసి నేను ఉపయోగించినటువంటి గత ప్రభుత్వానికి ఏదైతే కీలక నేత, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కనుక అటువంటి వ్యక్తిని తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే ముందు ఖచ్చితంగా అతను మరో మతస్థుడు కాబట్టి డిక్లరేషన్ పై సంతకం పెట్టడంతో పాటు జరిగినటువంటి పొరపాటు పైన హిందువులందరికీ కూడా క్షమాపణ చెప్తే తప్ప తాము జగన్మోహన్ రెడ్డిని తిరుమల కొండపైకి అనుమతించబోము అనేటువంటి ఒక హెచ్చరికని టీటీడీ అధికారులకి అందించడమే కాకుండా ఇటు మీడియా ముఖంగా కూడా వాడు హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఇంకా రేపు ఏం జరగబోతుంది అనేది నిజంగానే చాలా ఇక్కడ కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే వచ్చే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే ఇటు రోజా కావచ్చు, లేకపోతే మాజీ మంత్రులు ఎవరైనా వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డితో పాటు కొంతమంది కీలకమైనటువంటి నేతలు కూడా వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తుంది. ఇంకా అతని యొక్క షెడ్యూల్ పైన స్పష్టత లేనటువంటి పరిస్థితి. మొదటగా ఆయన కాలినడక మార్గం గుండా తిరుపతి నుండి అలిపిరి మార్గం గుండా తిరుమలకి నడక మార్గం గుండా వెళ్లి అనంతరం మరుసటి రోజున స్వామివారిని దర్శించుకోవాలనుకున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల రీత్యా ఆ కాలినడకను వెళ్లేటువంటి పరిస్థితి కూడా లేదు అని చెప్పి మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇక షెడ్యూల్ రేపటికి తెలిసేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా రేపైతే మాత్రం తిరుమల పర్యటన అయితే మాత్రం ఫిక్స్ అయినట్లుగా తెలుస్తుంది. రేపు తిరుమల చేరుకున్న తర్వాత మరునాడు శ్రీవారిని దర్శించుకొని ఉన్నాడు జగన్. రైట్ లోకేష్. సో రేపు మాత్రం తిరుపతిలో ఎటువంటి సిచ్యువేషన్ ఉండబోతోంది అనేది ఒక ఉత్కంఠగా మారింది. తిరుమలలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన నేపథ్యంలో తిరుమలలో ఆంక్షలు విధించారు. నిరసనలు, ర్యాలీలు, సభలకు ముందస్తు అనుమతి తప్పనిసరి చేసింది ప్రభుత్వం. తిరుపతి జిల్లాలో పోలీస్ యాక్ట్ 30 విధించడం జరిగింది. నెల రోజుల పాటు అమల్లో ఉండబోతోంది పోలీస్ యాక్ట్ 30. ఇప్పటికీ లడ్డూ వివాదంపై కొనసాగుతోంది పొలిటికల్ హీట్. కూటమి ఆరోపణలకు కౌంటర్గా జగన్ తిరుమల టూర్ ప్లాన్ చేసుకున్నారు. ముందు జాగ్రత్తగా ఆంక్షలను అమలులోకి తెచ్చింది ప్రభుత్వం. రేపు సాయంత్రం తిరుమలకు చేరుకోబోతున్నారు జగన్. ఎల్లుండి శ్రీవారిని దర్శించుకునేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.